హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 145. అలా నీకెవరు చెప్పారు బన్నీ అంటూ ఒకంత షాకింగ్గా అడిగిన కౌశల్ని చూసి, మా డాడీ, ఈ డెవిల్ని డాడీ అప్పుడే తరిమేశాడు, కానీ నీ దగ్గర ఉందేంటి, నిన్ను కూడా ఏమైనా చేసింది అంకుల్ అని కంగారుగా అడిగాడు బన్నీ. నో బన్నీ అంటూ ఏదో చెప్పి కవర్ చేయాలని కౌశల్ చూసేలోగా, ఏయ్ చుప్ అని రెజీనా బన్నీని కోపంగా కసిరింది. ఏయ్ తుమ్ చుప్ కరో, మా డాడీ వచ్చాడంటే నీ పిల్లక కట్ చేస్తాడు. ఫస్ట్ మా మావయ్య వదులు, లేదంటే నేనే నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు బన్నీ. కళ్యాణ్కి రెజీనా గన్ గురిపెట్టడంతో సైలెంట్గా ఉన్నాడు, కానీ బన్నీ మాటలకి కళ్యాణ్కి ఆ సిచ్యువేషన్లో కూడా నవ్వొచ్చింది. బన్నీ మాటలు బట్టి వాడి మైండ్లో ఏదో ప్లాన్ రౌండ్ అవుతుందని అనిపించింది అతనికి. ఎంతైనా వాడు రుద్ర కొడుకు కదా, ఆ తెలివి ఎక్కడికి పోతుంది అనిపించింది కళ్యాణ్కి. బన్నీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మనం మమ్మీతో ఒక ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, తర్వాత ఆమెని నేను పంపిస్తాను, సరేనా అని బన్నీకి నచ్చ చెప్తున్నాడు కౌశల్. అదంతా చూస్తున్న శివాని కోపంగా, ఇంకా ఎంతకు దిగదార్చావు కౌశల్, నీకెంత చెప్పినా ఏం జరిగినా ఈ సైకో పనులు ఆపవా, ముందు మా అన్నయ్య వదలమని ఆ నీచురాలికి చెప్పు అంటూ రెజీనాని చాలా కోపంగా చూసింది శివాని. ఆమె కళ్ళల్లో తనపై ద్వేషం, అసహ్యం చూసి తట్టుకోలేకపోయిన కౌశల్ శివాని ముందు కింద కూర్చుని, బేబీ, అలా నువ్వు నన్ను అసహ్యించుకుంటే నేను భరించలేనురా. వీళ్ళంతా మనకి శత్రువులు, నిన్ను నాకు దూరం చేయడానికి చూస్తున్నారు, అందుకే మనం వెలికి దూరంగా వెళ్ళిపోదాం. నీకు బన్నీ ఉంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా వాడంటే ఇష్టమే, వాడిని ఏమి చేయను, ప్రేమగా చూసుకుంటాను. అలాగే నీ కడుపులో ఉన్న ఆ రుద్ర బేబీస్ని కూడా ఏం చేయను, మనం పెంచుకుందాం. ఎలాగో నాకు పిల్లలు పుట్టారు కదా, ఆ రుద్ర వల్లే నాకు ఇలా అయిపోయింది, సో వాడి పిల్లలతో మనకు ఆ లోటు కూడా లేకుండా హ్యాపీగా ఉందాం. ఆ రుద్ర చేసిన తప్పుని అప్పుడే మర్చిపోయావా? మీ అక్క లైఫ్ని నాశనం చేసిన వాడిని మాత్రం క్షమించి దగ్గరికి రానిచ్చావు, మరి నన్నెందుకు ఇప్పటికి కూడా క్షమించలేదు నువ్వు? ప్లీజ్ రా, నాతో వచ్చాయి, నువ్వు లేకుండా నేను ఉండలేను శివ అంటూ కన్నీళ్లతో బ్రతిమలాడాడు కౌశల్. కొత్తగా ఎవరైనా అతన్ని అలా చూస్తే తప్పకుండా జాలిపడేవారేమో, కానీ అతడేం చేశాడో అక్కడున్న అందరికీ తెలుసు కాబట్టి అతనిపై వాళ్ళకి ఏ కనికరం కలగలేదు. శివానికి కౌశల్ మాటలకి ఆవేశం కలిగి, రే మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? నేను నా భర్తను వదిలేసి నీతో ఎలా వస్తానని అడుగుతావు? అసలు సెన్స్ ఉందా నీకు? చిన్నప్పుడు నీకు అమ్మ ప్రేమ లేదని నీ మీద జాలిపడినందుకు నాకు బాగా బుద్ధొచ్చేలా చేసి ఎప్పటికీ మర్చిపోలేని పెద్ద బహుమతి ఇచ్చావు కదా, ఇంకా నీ వెనకొస్తానని ఎలా అనుకున్నావురా? చావనైనా చేస్తాను, కానీ నా రుద్రకి మాత్రం దూరం అవను అని కోపంగా శివాని అంటుంటే, కళ్యాణ్ కోపంగా, శివ, ఏం మాటలు రావి, నువ్వు లేకపోతే రుద్ర ఏమైపోతాడో ఆలోచించావా? ఏదైనా మాట అనే ముందు కాస్త ఆలోచించు, రుద్రుండగా నిన్ను ఏ వెధవైనా తాకనిస్తాడా అని కౌశల్ని కోపంగా చూస్తూ అన్నాడు కళ్యాణ్. సారీ అన్నయ్య, కానీ నిజమైతే అదే, నా రుద్రకు దూరం అయితే నేను ప్రాణంతో ఉండను అని స్థిరంగా అంది శివాని. శివ, నువ్వు ఆ రుద్ర కోసం అలా చెప్తుంటే ఖచ్చితంగా వాడిని చంపేస్తాను అని కోపంతో ఈర్ష్యగా అన్నాడు కౌశల్. నీకు మనుషుల్ని చంపడం అలవాటే కదరా, ఇవాళైనా కొత్త? అమాయకులైనా నా వాళ్ళని చంపావు, ఏ సంబంధం లేని వినయ్ని చంపబోయావు, కావ్యని ప్రేమ పేరుతో మోసం చేసి మానసికంగా తనని చంపేశావు అని ఒక్క క్షణం ఎమోషనల్ అయిన శివాని వెంటనే తమాయించుకుని, కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు, ఆపై వాడు చూస్తూ ఊరుకోడు, అందుకే నీకు బుద్ధి చెప్పడానికి నా రుద్రని పంపాడు. ఇందాకేమన్నావు? రుద్రని చంపుతావా? నువ్వు మర్చిపోయావేమో, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమే నా రుద్ర. నువ్వు ఆయన్ని ఏదో చేయడం కాదు, నీకేమీ కాకుండా నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేసుకో. నా రుద్ర మీద చెయ్యి వేసే మగాడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు కూడా. తన వాళ్ళ కోసం నా మొగుడు కూడా సాక్షాత్తు ఆ రుద్రుడిలా ప్రళయం సృష్టించగలడు. ఆ పరమశివుడు తన మూడో కన్ను తెరిచి ఎదుటివాడిని ఎలాగైతే భస్మం చేయగలడో నా రుద్ర కూడా అదే చేస్తాడు. తన భార్య పిల్లల జోలికి కానీ, తన కుటుంబం జోలికి కానీ వస్తే నన్ను నా బిడ్డను ఎత్తుకొచ్చి ఈరోజు నీ చావును నువ్వే ఆహ్వానించావని రుద్ర గురించి గర్వంగా చెప్తుంటే కౌశల్ తట్టుకోలేకపోయాడు. శివ, నువ్వు ఆ రుద్రని పొగడుకు, నాకు వాడిని వెంటనే చంపేయాలనిపిస్తుందని ఆక్రోశంగా అరిచాడు కౌశల్. నువ్వు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధమవ్వు కదా, నీకు బ్రతకాలని ఆశుంటే ఈ క్షణమే మమ్మల్ని వదిలి రుద్రకాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, ఆయనకి నీపై కనికరం కలిగితే నిన్ను వదిలేస్తాడు అని సలహా ఇచ్చింది శివాని. కానీ దానికి కౌశల్ గట్టిగా నవ్వుతూ, బిగ్గరగా నవ్వుతూ, ఏంటి, నేను ఆ రుద్రని క్షమాపణ అడగాల, అది కూడా నిన్ను వదులుకుని? నెవర్, నాకు ప్రాణం పోయినా చింతలేదు, నాకు నువ్వు కావాలి శివ, నువ్వు నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వు నీ ప్రేమ దూరమై చూడు నేను ఎలా అయిపోయానో.
నన్ను ఇలా చూసి నీకు జాలి వేయడం లేదా? గుర్తు తెచ్చుకో బేబీ. చిన్నప్పుడు మీ పక్కింటి ఫ్రెండ్ నన్ను చిన్న దెబ్బేసినందుకే తన్ని దూరం పెట్టి నువ్వు ఇప్పుడు రుద్ర వల్ల నాకు ఇంత బాధ కలిగితే నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావు. నేను నీ కౌశల్ని శివ. నీకు నాపై ఉన్న ప్రేమంతా ఎటుపోయింది. ఆ రుద్ర నీపై ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశాడు. అందుకే నువ్వు వాడిని లవ్ చేస్తూ నన్ను ద్వేషిస్తున్నావు. నువ్వు అలా ఎప్పటికీ చేయలేవు. అందుకే నిన్ను తీసుకుపోయి నీ మైండ్ని బాగు చేస్తాను. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశానని పిచ్చివాడ్లా చెప్తున్న కౌశల్ మాటలకి విసుగ్గా చూసింది శివాని. కళ్యాణ్ రెజీనా చూడకుండా రుద్రకు మెసేజ్ చేశాడు. రెజీనాకి కౌశల్ శివాని మీద పెంచుకున్న పిచ్చి అర్థమై మనసులో వీడేంటి ఇంత సైకోలా ఉన్నాడు, ఆ పిల్ల కోసం ఇంత తప్పిస్తున్నాడు, ఎవరైనా ఇతన్ని చిన్న మాట అంటేనే చంపేస్తాడు, అలాంటిది ఆమె అన్ని తిట్లు తిడుతున్నా కోప్పడక తనని బ్రతిమాలుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. బాబోయ్, ఇలాంటి వాడికి దూరంగా పోవడం బెటర్. నేను శివానీని ఏదో చేయాలని చూశానని వీడికి తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడేమో అని అనుకోగానే ఆమెకి చెమటలు పట్టేశాయి. ఆమె ఆలోచనలతో తాత్కాలికంగా కళ్యాణ్ని గమనించడం మర్చిపోవడం అతడికి కలిసొచ్చింది. వెంటనే రెజీనా చేతిలోని గన్ లాక్కుని తనని బయటకు తోసేశాడు కళ్యాణ్. వెహికల్ నుండి కింద పడి అరిచిన రెజీనా అరుపుకి కౌశల్ శివాని నుండి చూపుని పక్కకు తిప్పి పక్కకు చూశాడు. అప్పటికే అక్కడున్న రుద్ర మనుషులు రెజీనాని రెక్కలు పట్టి లేపి అదుపులోకి తీసుకున్నారు. బన్నీ తెలివిగా తన అమ్మని వాడి నుండి తప్పించాలని, అంకుల్ నాకు దాహంగా ఉంది, వాటర్ ఇవ్వవా అని క్యూట్గా అడిగాడు. రెజీనాలు అలా తోయడంతో కోపంగా కళ్యాణ్ వైపు చూపు తిప్పాడు కౌశల్. వెంటనే రియాక్ట్ అవ్వలేదు కళ్యాణ్, ఎందుకంటే వాడు ఏం ప్లాన్తో ఉన్నాడో ఇంకా తెలియదు కాబట్టి. అప్పుడే బన్నీ వాటర్ అనడంతో చూపు కళ్యాణ్ మీద నుండి బన్నీ మీదకి తిప్పి నవ్వాడు. ఆ నవ్వు చూసి శివానికి భయమేసింది. వాటర్ కావాలా బన్నీ అని ప్రేమగా అడుగుతూ దాయిస్తాను అని వాడిని దగ్గరకు రమ్మని పక్కనే ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ వాడికి అందించాడు కౌశల్. కళ్యాణ్ తనని నెట్టేసిన రియాక్ట్ అవని కౌశల్ని చూసి మండిపోతుంది రెజీనాకి. బన్నీ, నువ్వు మావయ్యతో డాడ్ దగ్గరికి వెళ్ళిపోనన్నా అంటూ శివాని తనలోని టెన్షన్ని సాధ్యమైనంత వరకు బయటకు కనపడకుండా నార్మల్గా చెప్పింది. ఎందుకు శివ, వాడిని ఏమైనా చేస్తానని నీ భయమా అంటూ అదోలా నవ్వాడు కౌశల్. కౌశల్, నువ్వు నా కొడుకు గురించి ఆలోచిస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడను, జాగ్రత్త అని తీవ్రమైన స్వరంతో హెచ్చరించింది శివాని. రిలాక్స్ శివ, నేనెందుకు మన బాబుని ఏదైనా చేస్తాను? నువ్వు వాడి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు కదా. నేను వాడిని ఏమీ చేయాలనుకోవడం లేదులే, భయపడకు. కాకపోతే నువ్వు నా మాట విని నాతో రావాలి అని కూల్గా చెప్పాడు కౌశల్. నోనో శివ, వాడి మాటలు విని రుద్రకి దూరం కావద్దమ్మా. వీడి సంగతి రుద్ర చూసుకుంటాడు. నువ్వు తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు అని కంగారుగా చెప్పాడు కౌశల్. రే, నువ్వెవడ్రా మధ్యలో? పానకంలో పుడకలా? నీలాగా ప్రేమించిన దాన్ని ఎవరికో త్యాగం చేయాలా? వాడు వాడుకుని ఇద్దరు బిడ్డలకు తల్లించేసి వదిలిపోతే ఇప్పుడు నువ్వు పెద్ద హీరోలా దాన్ని పెళ్లి చేసుకుని ఆమె వెనక ఒక కాపలా కుక్కలా ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే గూర్ఖా డ్యూటీ చేస్తూ అదే ప్రేమ అనుకుని బ్రతికేస్తున్నావు. నీలాగా అందరితో మంచివాడిని అనిపించుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు లేదులే అని వెటకారంగా కళ్యాణ్ని ఎద్దేవా చేశాడు కౌశల్. రే, నోరు అదుపులో పెట్టుకో. మా అన్నయ్యననే అర్హత నీకు లేదు. ఆయన దేవుడు. అలాంటి మంచి మనిషిని చులకన చూస్తే చంపేస్తాను అని కోపంగా అరిచింది శివాని. కళ్యాణ్ నవ్వి, శివ, వాడి పిచ్చి మాటలకి నేను వాల్యూ ఇవ్వను, కానీ నువ్వు నా కోసం ఫీల్ అవ్వకురా అని శివానికి చెప్పి కౌశల్ని చూసి నవ్వి, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళ క్షేమం, సంతోషం కోరడం, అంతేకాని తన సంతోషాన్ని చిదిమేసి తనకంటూ లైఫ్ లేకుండా చేయడం ప్రేమ అవ్వదు. నాకు మాత్రమే తను కావాలి, తనకంటూ ఎవరు ఉండకూడదనేది శాడిజం అవుతుంది, ప్రేమ కాదు. నువ్వు చేసిందెవరూ హర్షించని పనులు. నేను నా రేఖ సంతోషంగా ఉండాలని తనని వదిలేశాను, కానీ నా మనసులో తనే ఎన్నటికీ ఉంటుంది. ఇప్పుడు కూడా తనకి నేను తోడుగా ఉంటూ తనని సంతోషంగా చూడాలని అనుకుంటున్నాను. కానీ నేనేదో గొప్పవాడినని తన దగ్గర నిరూపించుకోవాలని కాదు. నాకు తన సంతోషం ముఖ్యం. ఆ పిల్లలు తండ్రి ప్రేమకి నోచుకోలేదని వాళ్ళకి తండ్రిగా మారాను. వాళ్ళు నా పిల్లలే, తను నా ప్రాణం. కానీ నువ్వలా ఎందుకు ఆలోచించలేదు? నిజంగా నువ్వు శివానీని ప్రేమించుంటే తనని సంతోషంగా ఉంచాలి, కానీ నువ్వేం చేశావు? తను లైఫ్ లాంగ్ బాధపడేలా చేశావు. శివాని తల్లిదండ్రులు ఏం పాపం చేశారా? తన తమ్ముడు అక్క నీకేం ద్రోహం చేశారని వాళ్ళని అనవసరంగా చంపావు. చిన్నపిల్లగా ఉన్న శివాని మంచితనంలో అమ్మలేని నిన్ను చేరదీసి ఇంటికి తీసుకొస్తే తన పిల్లలతో సమానంగా నీకు భోజనం పెట్టి ఆప్యాయతగా పెంచిన శివాని తల్లికి నువ్వు తిరిగిచ్చిన బహుమతి మరణం. కూతురు మానవత్వంతో నిన్ను తెచ్చి తన ఇంట్లో పెడితే తన బిడ్డలతో పాటు నీకు కూడా ప్రేమాభిమానాలు పంచి నిన్ను వాళ్ళలో ఒకటిగా చూసుకున్నందుకు నువ్వేం చేశావు?
వాళ్ళకి తీరని మనోవేదనని మిగిల్చింది చాలక వాళ్ళని కిరాతకంగా చంపించావు. శివానికి కుటుంబాన్ని దూరం చేసి తనని బ్రతుకున్న శివాన్ని చేసిన నీలో ప్రేమ ఎక్కడుందిరా? నీది ప్రేమే అయితే శివాని సంతోషంలో భాగమవ్వాలని చూస్తావు, కానీ తన సంతోషాన్ని దూరం చెయ్యవు. ఇప్పటికైనా తనకి దూరంగా ఉంటే నీకే మంచిది అని వార్నింగ్ ఇచ్చాడు కళ్యాణ్. అబ్బా, నువ్వు నీ నీతులు ఆపు, మూసుకుని కింకి దిగు అంటూ బన్నీని ఒక చేత్తో పట్టుకున్న కౌశల్ కన్నింగ్ స్మైల్కి శివానికి భయమేసింది. మనసులో, రుద్ర ఏం చేస్తున్నావు, త్వరగా రా అని భర్తని తలుచుకుంది. కళ్యాణ్కి కూడా వాడి క్రుయాలిటీ ఏంటని రుద్ర ద్వారా విన్నప్పుడే అర్థమైంది. ఇప్పుడు ఇంత చెప్పిన వాడిలో ఏ మార్పు లేకపోవడం గమనించాడు. బన్నీని వాడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. బన్నీ మాత్రం భయపడలేదు. కళ్యాణ్ వైపు చూసి నవ్వాడు. బన్నీ ఏం చేయబోతున్నాడని అర్థం కాలేదు. కళ్యాణ్ని బెదిరించి వెళ్ళిపోమని చెప్తున్న కౌశల్ మాటలకి శివాని, అన్నయ్య నువ్వు వెళ్ళిపో, మా కోసం నువ్వు ఆలోచించుకో అని బ్రతిమాలుతుంటే అప్పుడే కళ్యాణ్కి రుద్ర మెసేజ్ చేశాడు, నువ్వు వచ్చే బావా, నేను చూసుకుంటానని. ఇక తప్పక కళ్యాణ్ కిందకి దిగగానే బన్నీ శివాని చూసి నవ్వి కౌశల్ని వెనక నుండి ఓపెన్గా ఉన్న అంబులెన్స్ డోర్ నుండి అతడు కూర్చున్న వీల్ చైర్ ఒక్క తోపుతూశాడు. బన్నీకి అంత బలం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయని కౌశల్ ఏమరపాటుగా ఉండటంతో బన్నీతో తోసిన స్పీడ్కి అంబులెన్స్ కిందకు పడేవాడు కాస్త లాస్ట్లో తన చేతుల్లో వీల్ని పట్టి ఆపుతాడు. కానీ సడన్గా ఆగడంతో తూలి వీల్ చైర్లో నుండి కింద పడిన కౌశల్ బన్నీ వైపు కోపంగా చూశాడు. బన్నీ శివానీకి పైకి లేపుతుంటే, రే నువ్వు నన్నే తోస్తావా అంటూ కష్టంగా లేచి కూర్చుని తన నడుములో దాచిన గన్ బయటికి తీశాడు కౌశల్. కానీ అలర్ట్గా ఉన్న కళ్యాణ్ వెనక నుండి అతని చేతిని వెనక్కి మడిచేసి వాడి చేతిలోని గన్ లాక్కున్నాడు. రుద్ర అందరినీ ఫినిష్ చేసి అంబులెన్స్ దగ్గరకు వచ్చేసరికి కౌశల్ కళ్యాణ్ చేతిలో గింజుకుంటూ ఉంటాడు. బన్నీ శివాని ఇద్దరు కిందకి దిగాలంటే కౌశల్ని దాటాలి. రుద్ర కనపడగానే శివానికి ధైర్యం వచ్చింది. బన్నీని సైడ్ నుండి రుద్ర చేతికి అందించగానే రుద్ర కొడుకునెత్తుకుని ప్రేమగా ముద్దు పెట్టి బాబుని తన సెక్యూరిటీ చేతికిచ్చి కిందకి దిగిపోతున్న భార్యని ఆపి ఆమెని అలాగే చేతుల్లోకి ఎత్తుకున్న రుద్ర శివానీని గుండెలకు హత్తుకున్నాడు. రుద్ర ఎదమీద నుండి కళ్ళెత్తి చూస్తూ బాగా టెన్షన్ పెట్టేశానా అని చిన్నగా అడిగింది శివాని. వాడు నిన్నేమీ చేయడం తెలుసు, కానీ నిన్ను నువ్వు ఎక్కడ హర్ట్ చేసుకుంటావో అని చిన్న భయం అంటూ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. శివాని అతని ప్రేమకి పరవశంగా కళ్ళు మూసుకుని రుద్ర ఎదలో మరింత ఒదిగిపోయింది. వాళ్ళని అలా చూసి రగిలిపోయాడు కౌశల్. తాను వేసిన ప్లాన్స్ ప్రతిసారి ఫ్లాప్ అవ్వడంతో ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ బలమంతా ఉపయోగించి కళ్యాణ్ నుండి విడిపించుకుని, రేయ్ శివాని నాది, నాకు ఇచ్చేయి, కావాలంటే నీ పిల్లల్ని నీకు అప్పగిస్తాను, తనని నాకు వదిలే అని పిచ్చివాడిలా అరిచాడు కౌశల్. రుద్ర వెనక్కి కూడా చూడలేదు. వాడి మాటలు అస్సలు పట్టించుకోలేదు. శివానీని ఎత్తుకుని వెళ్ళి కార్లో కూర్చోబెట్టి వెనకే వచ్చిన సెక్యూరిటీ చేతిలోని బన్నీని తీసుకుని వాడిని ముద్దు పెట్టుకుని, భయపడకుండా చాలా డేర్ చూపించావు బేబీ, చాలా ప్రౌడ్గా ఉంది నిన్ను చూస్తుంటే, లవ్ యూ బేబీ అంటూ కొడుకుని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు రుద్ర. డాడీ నన్ను బేబీ అనొద్దు, అది కూడా ఎవరి ముందైనా అని నీకెన్నిసార్లు చెప్పాలి అని ముక్కుపుటాలు ఎగరేస్తూ కోపంగా చూశాడు బన్నీ. రుద్ర గట్టిగా నవ్వి, సరే సరే అనల్లే అంటూ వాడిని ముద్దు చేసి శివానికి ఇచ్చిన రుద్ర వెనక్కి తిరిగి కళ్యాణ్ని చూస్తూ, నీకెందుకు బావా శ్రమ, వాడి సంగతి మన వాళ్ళు చూసుకుంటారు, వాడిని వదిలేసి వచ్చే అన్నాడు. రుద్ర నా శివాని నాకు ఇచ్చేయి, లేదంటే మీ అందరినీ చంపేస్తాను. ఇప్పుడు తప్పించుకున్నామని సంబరపడకండి, ఈ కౌశల్ అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుసని గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇచ్చాడు కౌశల్. రుద్ర వాడిని చూసి ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి కౌశల్కి మరింత మండిపోయింది. రుద్ర చాలా తప్పు చేస్తున్నావు, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, మర్యాదగా శివాని నాకు వదిలేసి వెళ్ళిపో అని కోపంగా అరుస్తున్న అతడి పిచ్చిని చూస్తూ రుద్ర కోపంగా, రే అదేమన్నా వస్తువారా బోరంబొక్కు, ఈ రుద్రదేవ్ భార్య, ఇంకోసారి నా శివాని పేరు నీ నోటి నుండి వస్తే అప్పుడే చంపేస్తా, నాకు కొడక, నన్ను నా వాళ్ళని ఏదైనా చేయడానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా బేవకూఫ్ అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. కౌశల్కి వాడి పరిస్థితి అర్థమైన ఓటమి నొప్పుకోవడానికి అతడి ఈగో సిద్ధంగా లేదు. రుద్ర కనుసాయిగతో తన మనుషులు రెజీనాని కాళ్ళు చేతులు కట్టి అదే అంబులెన్స్లో పాడేశారు. రుద్ర గారు ప్లీజ్ నన్ను వదిలేయండి, కౌశల్ నన్ను కూడా బెదిరించి తీసుకొచ్చాడు, కానీ నేనెవరిని ఏమీ చేయలేదు, నన్ను వదిలేస్తే మీ కంటికి కూడా కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను అంటూ దొంగేడుపు ఏడుస్తూ బ్రతిమాలింది రెజీనా. కనీసం తన మాటని కూడా వినతలుచుకోలేదు రుద్ర. కళ్యాణ్ కూడా వచ్చి కారులో కూర్చున్నాడు. కౌశల్ ఎటూ నడవలేడు కాబట్టి వాడిని అలాగే ఎత్తి లోపల పడేశారు. దెబ్బలతో కింద పడిన రౌడీలను కూడా వాళ్ళు వచ్చిన వెహికల్లో పడేసి
అంబులెన్స్కి ఆ వెహికల్ని అటాచ్ చేశాక స్టార్ట్ చేసి పక్కనే ఉన్న లోయలోకి వదిలేశారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.